ఎంత హాయి. ఎంత మధురమీ హాయి. ఎరా అయ్యా, ఏం చేస్తున్నా? ఆహా, ఏంట్రా ఎప్పుడు సీరియల్ చూస్తుంటే కరెంటు పోయినలో పెట్టే మొహం ఇప్పుడు వెలిగిపోతుంది. ఏం లేదురా, ఇప్పుడే జుటోపియా చూసా. 1 or 2 వన్ చూడటానికి నీలా పిల్లబచ్చాగని అనుకున్నావా? టూ చూశాను మామ. అక్కడ 1 చూసినా 2 చూసినా కార్టూన్ సారా పిల్లవచ్చాగా. ఏడ్చావులే. అవునరా, ఫ్రోజన్ 3 ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది? అది 2027లో వస్తుందిరా. ఏంటి, అప్పటి వరకు వెయిట్ చేయాలా? ఎస్ మావా, తప్పదు. మరి స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్వర్స్? అది కూడా 2027 అయ్యా. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? మరి ఇంక్రెడిబుల్స్ 3 ఎప్పుడు వస్తుంది? అదైతే 2028 అంటున్నారా. ఆ టైంకి నీకు పెళ్ళి అయిపోతేమో అయ్యా. ఊకమా, నాకు అప్పుడే పెళ్ళిడేంటి? సర్లే కానీ ఈ 2026లో ఏ కార్టూన్స్ రావట్లేదా? ఎందుకు అట్లా? చాలా కార్టూన్ అప్డేట్స్ ఉన్నాయరా అయ్యా, వదలమంటావు ఒకటి? ఈ వీడియోలో అయిపోతాయి అన్నీ. అంటే అన్ని అవ్వవులే, కొన్ని చెప్తాను, రిమైనింగ్ అని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఏమంటావు మరి? సరే అయితే ఇంట్రో స్టార్ట్ చేద్దామా? ఎస్, చేసేమావా. ఏంటో రోజు రోజుకి నా వాయిస్ క్రేజ్ చూస్తుంటే వారణాసిలో కూడా వాయిస్ ఓవర్ అడిగేటట్టున్నారు. సర్లే, ఓకే, వెల్కమ్ టు హెచ్వి కార్టూన్స్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మనందరికీ ఎంతో ఇష్టమైన డోరేమాన్ గురించి. ఎందుకంటే డోరేమాన్ 45th మూవీ రాబోతుంది. దాని టైటిల్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జపాన్లో ఈ మూవీని February 27th రిలీజ్ చేయడానికి ఫిక్స్ చేశారు. మన ఇండియాలో డోరేమాన్ మూవీస్ యూజువల్గా జపాన్లో రిలీజ్ అయిన ఒక 6 weeks తర్వాత వస్తాయి. సో మన ఇండియాలో ఒక మార్చ్ లేదా ఏప్రిల్లో థియేటర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టీవీలో అయితే నెక్స్ట్ ఇయరే. స్టోరీ అయితే అండర్సీ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ క్లాసిక్ డోరేమాన్ ఎమోషన్ మిక్స్ అయ్యి ఉంటుందంట. అదే కాకుండా ఇది 1993లో వచ్చిన మూవీకి రీమేక్ అంట. సో చైల్డ్హుడ్ ఫీల్ పక్కాగా రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి టాయ్ స్టోరీ 5. టాయ్ స్టోరీ అంటేనే ఎమోషన్ పక్కా. అసలు పార్ట్ 4 తర్వాత స్టోరీ అయిపోయింది అనుకున్న వాళ్ళకి బిగ్ సర్ప్రైజ్. అసలు టాయ్ స్టోరీ 5 అఫీషియల్గా అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ అయితే June 19 అని చెప్పేసి మన న్యూ ట్రైలర్తో పాటు చెప్పారు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈసారి టెక్నాలజీ వర్సెస్ టాయ్స్ థీమ్తో రాబోతున్నారు. వుడ్డీని అలాగే బజ్ని మళ్ళీ మనం పెద్ద స్క్రీన్ మీద చూడబోతున్నాం. సో టాయ్ స్టోరీ ఫ్యాన్స్కి ఫుల్ పండగే. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మినియన్స్ గురించి. మినియన్స్ అంటే కామెడీ గ్యారంటీ. అసలు ఇప్పుడు మినియన్స్ యూనివర్స్లో రాబోతున్న మూవీ పేరు మినియన్స్ అండ్ మాన్స్టర్స్. ఈ మూవీ ట్రైలర్ అయితే కనుక అసలు మామూలుగా లేదు. ఫుల్ కామెడీతో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 1st రాబోతుంది ఈ మూవీ. ఇండియాలో మినియన్స్ మూవీకి ఎంత క్రేజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. స్టోరీ అయితే న్యూ థీమ్తో తీసుకొచ్చారు. ఒక భయంకరమైన చిన్న క్యూట్ మాన్స్టర్, అలాగే మినియన్స్ చేసే చిన్న కామెడీ, అలాగే అడ్వెంచర్ కోసం చాలా వెయిటింగ్ అసలు. అలాగే నెక్స్ట్ భయంకరమైన అప్డేట్ ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటేనే అసలు కిడ్స్ కోసం కాదని మన అందరికీ తెలుసు. అది ఫుల్ మెచ్యూర్ సూపర్ హీరో ఫ్యాన్స్కి మాత్రమే ఆ సిరీస్. ఈసారి మన మార్క్ గ్రేషన్ ఫుల్ చేంజ్ అయిపోయాడు. నా వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి చాలా గిల్లుతో ఉన్నాడు కదా, మళ్ళీ ఎర్త్ని ప్రొటెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇంకోసారి నోలన్ గారు, అదే మన ఆమ్నిమన్ ఆలన్ ది ఏలియన్తో కలిసి ఒక డేంజరస్ మిషన్ మీద బయలుదేరారు. ఈసారి యానిమేషన్ క్వాలిటీ అంట నెక్స్ట్ లెవెల్ అంట. మరి చూద్దాం. ఎపిసోడ్ లిస్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఒకేసారి March 18th 3 episodes రిలీజ్ చేసి రిమైనింగ్ 5 episodes వీక్లీ రిలీజ్ చేస్తారంట. టోటల్గా 8 episodes రాబోతుంది ఈ సిరీస్. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో దొరుకుతుందంట. అలాగే ఇంకో ప్లేస్లో కూడా దొరుకుతుంది. ఎక్కడో మీ అందరూ బాగా తెలిసి అనుకుంటగా. ఈ అప్డేట్ వచ్చేసరికి చాలా యూనిక్ అసలు. ఎందుకంటే ఈ మూవీ అనేది ఏ యూనివర్స్కి లింక్ కాదు. ఇది ఒక కొత్త యూనివర్స్కి పెద్ద స్టార్ట్ అనమాట. సో ఈ మూవీ పేరు వచ్చేసరికి హాపర్స్. ఈ యానిమేటెడ్ మూవీ March 6th రోజు రిలీజ్ అవుతుందంట. స్టోరీ అయితే ఒక 19 years అమ్మాయి యానిమల్స్ స్టడీ చేయడానికి రోబోట్ బిహేవియర్ బాడీలోకి వెళ్తుందంట. మైండ్ అయితే మనిషిదే, కానీ బాడీ మాత్రం యానిమల్ది. ఇదే ట్రైలర్లో చూపించిన పెద్ద ట్విస్ట్. కామెడీ, మెసేజ్, అడ్వెంచర్ అన్ని మిక్స్ అయి ఉన్న మూవీ ఇది. ట్రైలర్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ మ్యారియో గేమ్ గురించి మనందరికీ తెలిసిందే. సో ఆ సూపర్ మ్యారియో ఫస్ట్ యానిమేటెడ్ మూవీ వచ్చినప్పుడు ఎవరు అంత బిగ్ సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టింది. కిడ్స్తో పాటు అడల్ట్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఆ సక్సెస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సూపర్ మ్యారియో గెలాక్సీ మూవీతో రాబోతుంది. ఈ మూవీ అమెరికాలో April 1st రిలీజ్ చేస్తారంట. మన ఇండియాలో 2 to 3 weeks లోపల రావచ్చు. ఈసారి స్టోరీ మష్రూమ్ కింగ్డమ్ ని దాటి డైరెక్ట్గా స్పేస్కి వెళ్ళిపోతుందంట. గెలాక్సీ అడ్వెంచర్స్ ఫుల్గా ఉంటాయి. ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన డిజ్నీ యానిమేటెడ్ మూవీస్ గురించి చెప్పాలంటే ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా బ్లాక్ బస్టర్ కొట్టడానికి డిజ్నీ అనేది ఒక మూవీ తీసుకురాబోతుంది. ఆ మూవీ పేరు హెక్స్డ్.
ఈ హెక్స్డ్ అనే కొత్త యానిమేటెడ్ మూవీ November 25th థియేటర్లో రిలీజ్ అవుతుందంట. స్టోరీ అయితే ఒక స్ట్రిక్ట్ మదర్ అలాగే విచిత్రమైన సన్ మధ్యలో ఉన్న బాండ్ మీద ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ బాయ్కి ఉన్న కొన్ని విచిత్రమైన మ్యాజికల్ పవర్స్ ఉంటాయని రివీల్ అయింది. ఈసారి మ్యూజికల్ కాదు కానీ ప్యూర్ ఫన్ ప్లస్ ఫ్యాంటసీ మూవీతో రాబోతుంది ఈ మూవీ. డిజ్నీ ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి యాంగ్రీ బర్డ్స్ 2 రిలీజ్ అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకి మళ్ళీ యాంగ్రీ బర్డ్స్ 3ని అనౌన్స్ చేశారు. ఈ యాంగ్రీ బర్డ్ మూవీ 3ని December 23rd రోజు రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ మూవీని హాలిడే సీజన్ టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీకి అలాగే కిడ్స్కి పండగే. రెడ్ కానీ చెక్క కానీ బాంబ్ లాంటి క్యారెక్టర్స్ని కూడా మళ్ళీ మనం చూడబోతున్నాం. ఈసారి ఇంకా పెద్ద అడ్వెంచర్తో కొత్త క్యారెక్టర్స్ని కూడా యాడ్ చేస్తారంట. అందుకే కామెడీ ఇంకా ఎక్కువగా ఉండబోతుందని చెప్పేసి బయట టాక్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ రెండులో నవ్వుకోవడానికి ఒక మూవీ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మినీ బాట్స్. ఈ మినీ బాట్స్ మూవీ అనేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ మూవీని 2026లో రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా చెప్పలేదు. స్టోరీ అయితే సమ్మర్ రోబోటిక్ క్యాంప్లో ఉన్న 3 స్మార్ట్ కిడ్స్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు క్రియేట్ చేసిన మినీ బాట్స్కి లైఫ్ వచ్చాక ఒక పెద్ద టెక్ కంపెనీ వాటి మీద పడుతుంది. ఆ రోబోట్స్ని సేవ్ చేయడానికి టీమ్ వర్క్, ఫ్రెండ్షిప్, కరేజ్ అన్ని కలిసి స్టోరీ రన్ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే సైన్స్ ప్లస్ ఫన్ ప్లస్ మెసేజ్ మిక్స్ అయ్యి ఉన్న కిడ్స్ అండ్ ఫ్యామిలీ మూవీ ఇది. ఇంకా మిస్టీరియస్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫర్గాటన్ ఐలాండ్. ఈ మూవీ గురించి అఫీషియల్గా అప్డేట్ ఒక్కటి కూడా రాలేదు మామ. ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఫర్గాటన్ ఐలాండ్ అనే మూవీని మేకర్స్ చాలా సీక్రెట్గా తీసుకొస్తున్నారు. స్టోరీ అయితే చాలా మిస్టరీగా అలాగే సర్వైవల్ థీమ్తో ఉండబోతుందంట. ఇది తప్ప ఇంకేం చెప్పలేదు. ఈ మూవీని 2026 మిడ్లో లేదంటే 2026 ఎండ్లో రావచ్చు అని చెప్పేసి మాత్రం హింట్ అయితే ఇచ్చారు. ఈ సైలెన్స్ చూస్తుంటే మేకర్స్ ఏదో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫీలింగ్ అసలు. సో అవి ఫ్రెండ్స్, ఈ 10 అప్డేట్సే కాకుండా ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాము. ఒడి ఎక్క ఇన్ని అప్డేట్స్ ఉన్నాయంట్రా కదా, నేను కూడా ఫస్ట్ షాక్ అయ్యాను కానీ ఇప్పుడు ఎగ్జైట్ అవుతున్నాను అయ్యా. నువ్వు నేనేంటి మన ఫ్రెండ్స్ అందరూ ఎగ్జైట్ అవుతున్నారులే. ఎస్, అప్డేట్స్ అని అంటాం, వాళ్ళు మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం నార్మలేగా. కానీ ఒరే ఆ అప్సెక్నో మాటలు మాట్లాడితే డిస్కో డాన్స్ ఆడిస్తా. అదేలే, పోస్ట్ పోన్ చేయరులే. మ్యాక్స్ నువ్వు ఎదురు చూసిన కార్టూన్ లేపేస్తారులే. ఒరే సరేలే, అంత ఫ్రెస్ట్రేట్ అవకాకు. మ్యాక్స్ 2026లోనే అన్నీ వచ్చేస్తాలే. అదేడు ముందు గాడిద. సరే పద ఇంకా పోదాం. సో అది ఫ్రెండ్స్, ఈ కార్టూన్ అప్డేట్స్లో ఏ కార్టూన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. కాస్త లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఛానల్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఏమంటారు? అలానే చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూ వీడియోతో అందరినీ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.